హలో అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది కటింగ్ వీడియో అన్నమాట. షర్ట్ కాలర్ మోడల్లో ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్న బ్లౌజెస్ మనము కటింగ్ చేసుకుంటున్నాం. షర్ట్ కలర్లో ఎంత అందంగా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో ఎట్లాంటి మెజర్మెంట్స్ తీసుకుని మనం ఎట్లా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా చెప్తాను. మీరు కూడా కటింగ్ చేసుకోండి, స్టిచ్చింగ్ కూడా నన్ను చూస్తూ ఫాలో అవుతూ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది 36 బ్లౌజ్ అన్నమాట. సో ఈ 36 బ్లౌజ్ అన్న వారికి ఈ మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఫోల్డింగ్ వైపు అనేది పెట్టుకోవాలి. సో పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి 7 ఇంచెస్ మనము నెక్ విడ్త్ అనేది పెట్టుకోవాలి. ఈ 7 ఇంచెస్ ఒక స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత 7 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ కూడా 7 ఇంచెస్ మనము నెక్ ఎంతైతే పెడతామో ఆర్మ్ రౌండ్ కూడా 7 ఇంచెస్ అనే పెట్టాలి. సో ఇట్లా పెట్టిన తర్వాత మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మనము సైజ్ అన్నమాట. ఈ 36లో సగభాగం 9 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. సో ఫోల్డింగ్ దగ్గర నుంచి మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టుకున్న తర్వాత మనము ఖర్చుల కోసం ఎంత అయితే కావాలి 2 లేదా 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు. సో నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నాను. మీరు కూడా పర్ఫెక్ట్గా కావాలి అంటే 2 ఇంచెస్ అనేది పెట్టండి. సో ఫోల్డింగ్ దగ్గర నుంచి మనము మార్కింగ్ చేసుకోకుండా మనము ఎల్ షేప్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి. వచ్చిన వి షేప్ ఉంది కదా, ఆ వి షేప్లో మనకి ఆర్మ్ రౌండ్ అనేది 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ 1 ఇంచ్ క్రాస్ తీసుకొని హాఫ్ మూన్ షేప్ అనేది తీసేసుకోవాలి. సో ఇట్లా తీసుకున్న తర్వాత మనము హాఫ్ ఇంచ్ అనేది భుజాల దగ్గర ముడతలు భుజాలు జారిపోకుండా, ఎందుకంటే మనము షర్ట్ కాలర్ పెడుతున్నాం కదా, సో భుజాలు ఎక్కడా ఫిట్నెస్ లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇట్లా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇట్లా హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనము 8 ఇంచెస్ దగ్గర కింద భాగంన నడుము లూజ్ అనేది 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర ఖర్చుల కోసం ఒక మార్కింగ్ పెట్టుకుని బ్యాక్ డాట్ కోసం ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. సో కింద ఈ 3 డాట్స్ అనేది మనం బేస్ చేసుకోవాలి. ఇట్లా బేస్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ మనకి రౌండ్ కలర్ అని చెప్పాను కదా, షర్ట్ కాలర్ మోడల్ అని చెప్పాను కదా, 3 ఇంచెస్ విడ్త్ పెట్టుకుని 3 ఇంచెస్ విడ్త్ పెట్టుకున్న తర్వాత డౌన్ 1 ఇంచ్ పెట్టుకోవాలి. సో ఈ 1 ఇంచ్ పెట్టుకున్న తర్వాత చిన్న బాక్స్ వస్తుంది, ఆ బాక్స్ని మనము డ్రా చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసి వచ్చిన ఈ చిన్న బాక్స్లో ఒక హాఫ్ మూన్ షేపు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ షేప్ అనేది తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుంటున్నాం. ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్ పై వైపుకి 4.5 అంటే స్ట్రైట్గా ఒక లైన్ వచ్చేలాగా మనము మార్కింగ్ చేసుకోవాలి. అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము లెఫ్ట్ ఆర్ రైట్ మనము 2 కూడా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుని మనం బ్యాక్ డాట్ షేప్ ఎట్లా ఉంటుంది అట్లా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్లో 1 ఇంచ్ అనేది పోయింది. 1 ఇంచ్ మైనస్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. సో ఈ బేస్ చేసుకుంటూ మీరు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అర్థమైంది కదా. సో ఇట్లా అనేది కటింగ్ చేసుకోండి. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో ఏమేం మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి, ఏమేం పొడిగించాలి, ఏ మెజర్మెంట్స్ మనము పెంచుకోవాలి అనేది ఈ ఫ్రంట్ పార్ట్లో అనేది చూద్దాం. సో మిగిలిన క్లాత్లో నేను 80 సెంటీమీటర్స్ మాత్రమే తీసుకున్నా. సో మీకు 100 సెంటీమీటర్స్ తీసుకుంటే సో ఇంకా క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది. సో 100 అనేది 100 తీసుకోవచ్చు, లేదా 80 సెంటీమీటర్స్ తీసుకుంటే కొంచెం పీసెస్ అనేవి పడతాయి అన్నమాట. జాయింట్స్ అనేవి పడతాయి అన్నమాట. సో ఎటు కంఫర్టబుల్గా ఉంటే అటు ఓపెన్ వైపే పెట్టుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ వైపు పెట్టుకోవచ్చు. సో ఎటు కంఫర్టబుల్గా ఉంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటుకి పెట్టేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నాకు ఇటు కంఫర్టబుల్ అనిపించింది. సో నేను ఇట్లా అనేది పెట్టుకున్నాను అన్నమాట. సో కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇట్లా ఒక స్కేల్ అనేది డ్రా చేసుకొని చుట్టూ కూడా ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోయింది.
నేను వేలు పెట్టి చూపించాను కదా, అక్కడ మాత్రం స్ట్రైట్గా అనేది నెక్ మనము స్ట్రైట్గా అనేది ఒక బాక్స్లా రావాలన్నమాట. సో అక్కడ మాత్రం స్ట్రైట్గా అనేది నెక్ ఎట్లా ఉందో అట్లా కాకుండా స్ట్రైట్గా అనేది మార్క్ చేసి షేప్ అనేది తీసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా అనేది మీకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవ్వాలి. ఇప్పుడు ఎక్కడ పొడిగించాలి అనేది చూద్దాం. ఇప్పుడు 0.5 ఇంచెస్ ఏమో ఇక్కడ పొడిగించాలి, అంటే చంక భాగంలో పొడిగించాలి. అర్థమైంది కదా, చంక భాగంలో 0.5 ఇంచెస్ పొడిగించాలి, కింద 2 ఇంచెస్ పొడిగించాలి. సో ఈ మెజర్మెంట్స్ మనము పెట్టాలన్నమాట. సో ఇట్లా పొడిగించి క్రాస్గా అనేది మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ లైన్ అనేది క్రాస్ అనేది రావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నెక్ విడ్త్ అనేది ఫ్రంట్ నెక్ విడ్త్ అనేది మార్క్ చేసుకుంటున్నాం. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని డౌన్ కూడా 3 ఇంచెసే పెట్టుకోవాలి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకి నెక్ అనేది మనము డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ కింద రెడీ అవుతుంది. ఈ బాక్స్లో మనము ఒక హాఫ్ మూన్ షేప్ అనేది తీసుకోవాలి. సో క్రాస్గా హాఫ్ మూన్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాం. ఈ ప్రిన్సెస్ కట్ కోసం ఈ ప్రిన్సెస్ కట్ మనము ఎట్లా బేస్ చేసుకుంటూ మనము మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి. 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో స్ట్రైట్గా మనము 10.5 ఇంచులకి కింద వైపుకి పెట్టుకోవాలి. పైనుంచి కిందకి మెజర్మెంట్స్ తీసుకుని స్ట్రైట్గా 3.5 ఇంచుల పాయింట్ ఎక్కడుంది అక్కడనే పెట్టుకోవాలి. 3.5 ఇంచులు లేదా 3.5 ఇంచులు కరెక్ట్గా వచ్చిందా లేదా అని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుని ఇట్లా ఒక ప్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో డార్క్ చేసి చూపిస్తున్నాను కదా, అట్లానే తీసుకోవాలన్నమాట. సో 2 ఇంచెస్ కింద దగ్గర పొడిగించి ఒక 1 ఇంచ్ అనేది ఒక పైన డ్రా చేసుకుని ఒక స్ట్రైట్గా డ్రా చేసుకుని మనము క్రాస్గా మన ప్రిన్సెస్ కట్కి ఎట్లా క్రాస్ చేస్తామో అట్లానే క్రాస్ చేసేయాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రిన్సెస్ కట్ మెజర్మెంట్స్ ఇట్లానే ఉంటాయి. సో ఇంకా మీకు అర్థం కావాలంటే రానున్న వీడియోస్లో ఇంకా మంచి చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. సో ఒక 1/2 ఇంచ్ ఇవతల వైపు ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పొడిగించుకోవాలి. ఇట్లా పొడిగించుకుని ఒక క్రాస్గా కింది లైన్ ఉంది కదా, ఆ లైన్లో కలిపేసేయాలన్నమాట. సో ఈ మెజర్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మనకి 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత గివ్ అవే గిఫ్ట్ అనేది ఉండబోతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి. మనకి 1K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను గివ్ అవే గిఫ్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో సపోర్ట్ చేస్తూ ఉండండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి. డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను, కామెంట్ బాక్స్లో మెసేజ్ అనేది పెడుతూ ఉండండి. సో ఒక ఫోల్డింగ్ అనేది వేసి మిగిలిన క్లాత్లో ఒక ఫోల్డింగ్ వేసి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను. సో ఇవి స్లీవ్స్కి పనికొస్తాయి. సో స్లీవ్స్ కంటే మనకి యూజ్ అవ్వదు కాబట్టి మనకి కొంచెం పెద్దవారు కదా వేసుకునేది, అంటే టీనేజ్ వాళ్ళు కదా, ఇందుకనే నేను 6 ఇంచెస్ అనేది అంటే వెడల్పు పెడుతున్నాను. 10 ఇంచెస్ అనేది మనం రావాలి. సో 10 ఇంచెస్కి మనకి క్లాత్ అనేది సరిపోదన్నమాట. సో 10 ఇంచెస్ కావాలని చెప్పేసి విడ్త్ 10 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. 3 ఇంచులు డౌన్ తీసుకున్నాను. సో ఇట్లా డౌన్ తీసుకుని స్ట్రైట్గా 10 ఇంచెస్ మార్క్ చేసుకుని 3 ఇంచెస్ డౌన్ తీసుకుని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను అన్నమాట. సో మీరు కూడా ఇట్లా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. నార్మల్గా మనం బ్లౌజెస్కి ఎట్లా అనేది మనం మార్క్ చేసుకుంటామో అట్లానే మనం హ్యాండ్స్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో 2 పీసెస్ అనేవి ఖచ్చితంగా మనకి జాయింట్ అవుతాయి, ఎందుకంటే క్లాత్ 80 సెంటీమీటర్స్ కాబట్టి. ఇట్లా క్లాత్ అనేది మీరు అడ్జస్టబుల్ చేయలేనన్నవారు మీటర్ క్లాత్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనకి పీసెస్ అనేవి కూడా జాయింట్ అవ్వమన్నమాట. సో ఇక్కడ మాత్రం 2 పీసెస్ అనేవి జాయింట్ చేయాలి. మెయిన్ క్లాత్ కూడా మనకి పీసెస్ పడతాయి అన్నమాట. సో అది కూడా 80 సెంటీమీటర్స్ క్లాత్ అన్నమాట.
చూసారు కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎట్లా కటింగ్ చేసుకున్నామో. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. చాలా ఆర్డర్స్ అయితే వెళ్ళిపోయాయి. ఇంకా మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ పీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, మళ్ళీ రీస్టాక్ ఉన్నాయి. ఒక 20 పీసెస్ అయితే 20 కూడా ఉండవేమో, 10 పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నా నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి మీరు మెసేజ్ చేయండి. ఈ బ్లౌజ్ పీసెస్ అనేవి మీకు డెలివరీ చేయడం అవుతుంది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నవి అవైలబుల్గా ఉన్నవి. మీలో ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి. ముందే పేమెంట్ చేయాలి చెప్తున్నా. ఇది పీస్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా అవుతాయి. సో గమనించండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ క్యాప్లో మనం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. నేను ప్రిన్సెస్ కట్ ఎందుకు కటింగ్ చేయట్లేదంటే మీకు ఈజీ మెథడ్లో మీకు స్టిచ్చింగ్ చూపించాలనేసి నేను ప్రిన్సెస్ కట్ దగ్గర నుంచి కటింగ్ చేయకుండా మీకు నేను ఈజీ మెథడ్లో కటింగ్ చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ కూడా ఈజీ మెథడ్లో అనేది చూపిస్తాను అనమాట. 1/2 ఇంచ్ క్యాప్లో చుట్టూ ఎట్లా ఉందో అట్లానే మార్కింగ్ చేసుకుని అట్లానే కటింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మెయిన్ క్లాత్ ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్లో ఉండాలండి. ఇది గమనించండి. 1/2 ఇంచ్ గ్యాప్లో ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో కట్స్ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనేసి నేను కట్స్ ఇచ్చుకుంటున్నా. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి నాకు క్లాత్ అనేది కొంచెం 80 సెంటీమీటర్సే కదా, క్లాత్ అనేది తగ్గిందనమాట. ఈ తగ్గిన దానికి నేను డబుల్ ఫోల్డింగ్ అని చేసి సకానికి ఫోల్డ్ చేసి నేను హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను. సో సకానికి ఫోల్డ్ చేసి మీకు క్లాత్ అనేది తగ్గితే మాత్రం మీరు కూడా సకానికి ఫోల్డ్ చేసి తీసుకోండి. సో ఎక్కడైతే తగ్గిందో అక్కడ కట్స్ అన్ని పెట్టుకుంటున్నా, మనకి జాయింట్ అనేది యాడ్ చేయాలి కదా. సో అందుకనమాట చాలా బాగుంటుంది. ఈ మీరు ఒకసారి ఆర్డర్ చేసుకోండి. ఎంత బాగుంటుందంటే బ్లౌజ్ లుక్ కానీ ఆ అట్రాక్షన్ లుక్ కానీ చాలా బాగుంటుంది. ఈ పీసెస్ అనేవి రేర్ అండి మనకు దొరకడం. ఎక్కువ కాటన్లో అనేది చూస్తాము. ఈ జార్జిట్ ఇంత స్మూత్ అయితే మాత్రం చాలా రేరు దొరకడం. సో ఒకసారి ఈ బ్లౌజెస్ కావాలంటే చాలా బనియన్ క్లాత్ అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. లైనింగ్ యూజ్ చేయకపోయినా చాలా బాగుంటుంది. నేను లైనింగ్ యూజ్ చేస్తున్నానంటే ప్రిన్సెస్ కట్ కావాలి కాబట్టి మనకి లైనింగ్ యూజ్ చేస్తున్నాం. నార్మల్ బ్లౌజ్ అయితే లైనింగ్ కూడా యూజ్ చేయించాల.